34వ కీర్తన 5వ చరణాన్ని, 6వ చరణాన్ని, 7వ చరణాన్ని చదువుకుందాం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగింది. వారి ముఖములు ఎన్నడును లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. చాలు. మనం చదువుకున్న ఈ కీర్తన ఏదైతే 34వ కీర్తన ఉందో, ఇది దైవజనుడు ఇశ్రాయేలు రాజైన దావీదు రాసిన కీర్తన. బైబిల్ గ్రంథంలో చాలామంది, సుమారుగా 5 వ్యక్తులు ఈ కీర్తనలు రాశారు. 150 కీర్తనలో. మరి వారిలో దావీదు, మోషే, అలాగే సొలొమోను, ఆసాపు, కోరహు కుమారులు. ఇందులో ప్రతి కీర్తనకు ఒక సందర్భం ఉంది. సందర్భాన్ని బట్టి మరి ఆ దినాల్లో కీర్తనలు రాసేవాళ్ళు. అంటే మనకంటే ఇప్పుడు పుస్తకాలు రాసుకోవడానికి నోట్సులు, పెన్నులు, ఇలాంటి సాధనాలు ఉన్నాయి. ఆ కాలంలో వారికి అందుబాటులో వ్రాసుకోవడానికి సరైన వనరులు ఉండేవి కాదు. అందుకని వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, వాళ్ళ జీవితాల్లో జరిగిన కొన్ని ప్రాముఖ్యమైన సంఘటనలను గుర్తుపెట్టుకుని పాటలుగా కూర్చి పాడేవాళ్ళు. పాఠమైతే పాటను చదివి గుర్తుపెట్టుకోవడం కంటే పాట త్వరగా గుర్తుంటుంది. వారు అలా పాటలు పాడుకునేవాళ్ళు, అవే పాటలు ఇతరులకు నేర్పించేవాళ్ళు. ఈ పాట పాడుకుంటున్నప్పుడల్లా వాళ్ళు దాన్ని అనుభవించేవాళ్ళు. ఎందుకంటే వ్యక్తిగత జీవితంలో జరిగిన సంఘటనలే పాటలు. ఇప్పుడు పాటలు అంటే జీవితం వేరు, సాహిత్యం వేరు. సాహిత్యంలో జీవితం ఉండదు, జీవితంలో సాహిత్యం ఉండదు. కాబట్టి అప్పుడు కీర్తనలు ఎలాంటివంటే సాహిత్యం కాదు, కీర్తనలో జీవితం ఉంది. జీవితాన్ని కీర్తనలో చూసుకుని పాడుకునేవాడు. అలాగే ప్రతి కీర్తనకు ఒక సందర్భం ఉంది. అలాగే 34వ కీర్తనకు కూడా ఒక సందర్భం ఉంది. పైన హెడ్లైన్స్లో మనం చూస్తే ఏమి రాసి ఉంది? దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన. ఈ స్టోరీ మనం ఎక్కడ చూస్తామంటే సమూయేలు మొదటి గ్రంథము 21వ అధ్యాయం 10 నుండి 22వ అధ్యాయం మొదటి వచనం వరకు చూడగలుగుతాం. అంత వద్దు కానీ 10వ వచనం 11వ వచనం చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం. అంతటా దావీదు సౌలునకు భయపడినందున ఆ రోజే లేచి పారిపోయి ఆ లాకీషు నొద్దకు, గాతురాజైన ఆకీషు నొద్దకు వచ్చాను. ఆకీషు సేవకులు, ఈ దావీదు ఆ దేశానికి రాజు కాదా? వారి నాట్యమాడుచు గాన ప్రతిగానాలు చేయుచు వేల కొలదిగా హతము చేశాను.
దావీదు 10,000 కొలదిగా హతము చేసినని పాటలు ఇతని గూర్చి కావా అంటే సందర్భం చెప్తున్నాను. దావీదు గొలియాతుని చంపిన తర్వాత సౌలు మాట ప్రకారం తన పెద్ద కుమార్తె నుంచి పెళ్లి చేస్తాడు. అంటే దావీదు సౌలుకి రాజు అయ్యాడు. కానీ సౌలుకి దావీదు మీద అనుమానం ఉంది. నాకు ఒకగానొక కుమారుడు, దావీదేమో చాలా పరాక్రమవంతుడు, చాలా ధైర్యశాలి, ఏ కారణం చేత నా కుమారుని చంపి నా సింహాసనాన్ని లాగేసుకుంటాడేమని సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపి చంపేయాలని ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నాల్లో దావీదును తరుముతూ ఉంటాడు. దావీదు తప్పించుకుని ఎక్కడ దాక్కున్నా తెలుసుకుని పదే పదే నెమ్మది లేకుండా తరిమేస్తూ ఉంటాడు. ఇలా పారిపోతూ విసిగిపోయిన దావీదు ఒక దినాన్న ఏం ఆలోచిస్తాడంటే, ఇశ్రాయేలీలకు ఫిలిష్తీయులకి మధ్య ఎప్పుడు యుద్ధాలు ఉండేవి. పడదు, పచ్చగడ్డ ఇస్తే మండుతుంది. మనం ఇప్పుడు ఫిలిష్తీయుల మధ్యకి వెళ్ళిపోయామనుకో, సౌలు అక్కడికి రాలేడు, కొంతకాలమైనా మనం సేఫ్గా ఉండొచ్చు అని భావించి ధైర్యం చేసి ఫిలిష్తీయుల మధ్యకి వెళ్తే ఆ ఫిలిష్తీయులు, ఆ అబీమెలెకు రాజు ఏం చేస్తాడు, రాజు సైనికులు ఏం చేస్తారంటే, ఆ దావీదు ఉన్నాడే వాడు మన దేశంలోకి వచ్చాడు, మనోళ్ళ మధ్యలో నివసిస్తున్నాడు అని చెప్తాడు. పట్టరండి వాడిని అని పిలవగానే దావీదుని పట్టుకెళ్తారు. అలా పట్టుకెళ్తున్నప్పుడు దావీదుకి ఎటుదోచని పరిస్థితి, ఎలాగో తలదాచుకుందాం అని అనుకుంటే అతను దావీదని వాళ్ళు గుర్తుపట్టేశారు. అప్పుడు బయటికి పోలేడు, శత్రులు తప్పించుకోలేడు. సైనికులు వచ్చి దావీదుని రాజసముఖులకు తీసుకుపోతాడు. రాజుగారు రమ్మన్నాడు, పదరా అని తీసుకెళ్తాడు. ఈ వెళుతూ ఉండగా దావీదుకి ఏం అర్థం కాదు, ఎలా తప్పించుకోవాలి, అయిపోయింది మన పని అనుకున్న, దేవుడున్నాడు కదా అని తీసుకుపోతుండగానే మనసులో దేవుని వైపు చూశాట. దేవుని వైపు చూసి, దేవా ఏదో నువ్వే చేయాలి ఇప్పుడు అని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఆలకించి అతనికి ఓ చక్కటి ఆలోచన అతని మనసులో మరిపెట్టాడు. ఏంటి ఆలోచన అంటే, దావీదు రాజు సముఖంలోకి వెళ్ళగానే వెర్రివాని వలె సొంగగాచుకుంటూ పెదాల వెంట పిచ్చి చేష్టలు చేస్తూ, ఆ తలుపుల మీద గీతలు గీస్తూ, వెర్రిగా చూపులు చూస్తూ, ఆ కుప్పి గంతులు వేస్తూ ఇలా రక్తి కట్టించాడు యాక్షన్. రాజు చూసి, వీడు దావీదు అయితే అయ్యాడు లేరా, ఇప్పుడు వీడికి పిచ్చి పట్టింది, పిచ్చి వాళ్ళకి నా రాజు సన్నిధిలో ఏమీ లాభం, సంబంధం ఏంటి, తోలేండి అని బయటికి పంపించేస్తాడు. చూడండి, దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇది స్టోరీ. ఆ సందర్భంలో బయటకు వచ్చాక దావీదు ఈ కీర్తన రాశాడు. ఎందుకంటే దేవుని, అందుకే ఈ 4-5వ చరణంలో ఆ మాట రాసి ఉంది. 4-5లో నేను యెహోవా యొద్ద విచారణ చేయగా నాకు ఉత్తరం ఇచ్చాడు, కలిగిన భయములన్నిటిలో నుండి తప్పించండి. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూను సిగ్గుపడకపోయెను. దేవుని స్తోత్రం చెప్దాం ఒకసారి, హల్లెలూయా. జీవితంలో దేవుని వైపు చూసిన వాడు ఎవ్వడు కూడా సిగ్గుపడడు, అవమానం పొందడు, లాస్ అవడు, నష్టపోడు. గమనించండి, సిగ్గుపడడు. మనం బాధలు కలిగినప్పుడు మనకి దగ్గరగా ఉన్న వాళ్ళ వైపు చూస్తాం. ఏదైనా ఇబ్బంది రాగానే మనకి బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళతో చెప్పుకోవాలి అనుకుంటాం. వాళ్ళు వస్తే బాగుండు, వీళ్ళు వస్తే బాగుండు అని ఎదురు చూస్తాం. ఎవరు అందుబాటులో రాకపోతే ఇంతే, మనుషులు ఎవరిని నమ్మటానికి
వీల్లేదు. అన్నీ బాగున్నప్పుడు వస్తారు, కానీ బాధలు రాగానే దూరం అయిపోతారు. మనుషులంతా ఇంతే అని ఒక నిర్ణయానికి వచ్చేస్తాం. కానీ దావీదు యొక్క అనుభవం ఏంటంటే, దావీదు జీవితంలో ఎన్నో స్థిరపడేటంత వరకు ఎన్నో ఇబ్బందులు, ఆటుపోట్లు, అవమానాలు, ప్రాణ సంకటాలు, ఇలాంటి పరిస్థితులు దావీదు చాలా వందల కొలది సందర్భాలు దావీదు జీవితంలో ఉన్నాయి. అలాంటి టైంలో దావీదు ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఎవరి వైపు చూసేవాడు కాదు, ఎవరి మీద ఆధారపడేవాడు కాదు. బాల్యం నుంచి దావీదు దేవుణ్ణి ఎరిగినవాడు. దావీదు ఆత్మీయ అనుభవం గమనించండి, బలమైన పునాది వేసుకున్న అనుభవం. చాలామంది ప్రార్థన చేస్తారు కానీ అనుభవం ఉండదు. పునాది, ఆ అనుభవపూర్వకమైన పునాది వేసుకోరు. ఏదో నమ్ముతారు, అన్నీ వాలుగా ఉంటే దేవుడు గొప్పాడు అంటారు. వరుస తప్పితే ఏం దేవుడు ఏ లోకం అని తీసి పడేస్తారు. కారణం ఏంటంటే, భక్తి నమ్మడం వేరు. గమనించండి, ఆధ్యాత్మికంగా పునాది కలిగి జీవించుకోవడం వేరు, దైవభక్తి నేర్చుకోవడం వేరు. దావీదు దైవభక్తి యందు ఆసక్తి గలవాడు. ఆధ్యాత్మిక జీవితంలో లోతైన పునాది వేసుకున్నవాడు. అంటే లోతైన పునాది అంటే అర్థం ఏంటంటే, దేవుణ్ణి బాగా చదివాడు. దేవుని మనసును, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కనికరాన్ని, దేవుని దయను, దేవుని యొక్క జాలి వాత్సల్యతను దావీదు బాగా చదివాడు, నేర్చుకున్నాడు, అర్థం చేసుకున్నాడు. కాబట్టి దావీదుకి ఎన్నో శోధనలు వచ్చినా ఎవరి వైపు చూసేవాడు కాదు, దేవుని వైపు చూసేవాడు. అందుకే ఆ ఎక్స్పీరియన్స్ అంటున్నాడు, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూను సిగ్గుపడకపోయెను. ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించెను, శ్రమలన్నిటిలో నుండి అతను రక్షించెను. యెహోవా యందు భయభక్తుల వారి చుట్టూ దోత కావలి ఉండును. దేవుని వైపు చూసేవారి వైపు అడ్వాంటేజెస్ ఏముంటాయంటే, మనం దేవుని వైపు చూసి మనం మొర్ర పెడితే దేవుడు ఆలకిస్తాడు. దీనులుగా మొరపెడితే, దీనులుగా బాధ వచ్చినప్పుడు ఎక్కడ లేని దీనత్వం వస్తుంది మనకి కదా. శ్రమలో ఉన్నప్పుడు, కష్టం ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు దీనత్వం వస్తుంది. ఎప్పుడైతే మనిషిలో దీనత్వం వస్తుందో అప్పుడు దేవుడు మనిషికి సమీపంగా వస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మనకు కనిపించడు కానీ ఎక్కడ సహాయం అడుగుతామని దేవుడు మనకి చుట్టూనే ఆవరించి ఉంటాడు. ఇది వాస్తవం. దీన మనసు గలవారు ఎక్కడుంటే అక్కడ దేవుడు ఉంటాడు. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15 చదవండి ఒకసారి స్పీడ్గా. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయినవాడు ఈలాగు చెప్తా ఉన్నాడు, మహోన్నతమైన స్థలంలో నివసించువాను అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి వద్దను, దీన మనసు గల వారి వద్దను. కాబట్టి దేవుడు ఏం చూస్తున్నాడంటే దీనత్వాన్ని చూస్తున్నాడు. దావీదు దీనుడిగా, అంటే గొలియాతుని చిన్నప్పుడే చంపేశాడు. అంటే దావీదు ధైర్యం ఎంత గొప్పది. భయం అనేది దావీదు తెలియదు. చిన్న ప్రాయంలో ఎలుగుబంటిని చెప్పాడు, సింహాన్ని చీల్చివేశాడు. నిండా 20 సంవత్సరాలు నిండక మునిపే గొలియాతుని చంపేశాడు. అంత ధైర్యశాలి. కానీ గమనించండి, కానీ అంత ధైర్యవంతుడు, పరాక్రమవంతుడు అయ్యున్నా కూడా దావీదు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని వైపే చూసే అనుభవం దావీదుకి. కాబట్టి నేను 3 ముక్కలు చెప్పి ముగిస్తా. గమనించండి. వారు ఆయన తట్టు చూడగా
ఎవరి తట్టు చూసినా రాజే అంటాడు, మనుషులు నమ్ముకునే కంటే యెహోవాను ఆశ్రయించిన మేలు, రాజులు నమ్ముకునే కంటే యెహోవాను ఆశ్రయించుటే మేలు అంటాడు. ఒక రాజు అయి ఉండి ఇంత యథార్థంగా స్టేట్మెంట్ ఇవ్వడం అనేది అతని భక్తి విశ్వాసం ఎంత ఖచ్చితమైనవో మనం ఇక్కడ గుర్తించగలుగుతాం. దేవుని తట్టు చూడడం గమనించండి. వారు ఆయన తట్టు చూడగా వెలుగు కలిగాను. వెలుగంటే దావీదు, దేవా ఇప్పుడు నువ్వే చేయాలి నాయనా, లేకపోతే మన పని అవుట్ అని దేవునికి ఈ వైపు చూస్తున్నాడు. వెంటనే దేవుడు ఒక ఆలోచన వదిలాడు. లోపల ఒక మెరుపు లాంటి ఒక థాట్ వచ్చేసింది. ఏమి థాట్? నువ్వు వాడికి వెళ్ళగానే పిచ్చివాడిలా రక్తి కట్టించు అని ఒక ఆలోచన వచ్చింది. సమయోచితమైన ఆలోచన ఇవ్వడం దేవునికే సాధ్యం. దేవుని స్తోత్రం. అందరూ దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సమయానుకూలమైన ఆలోచన దొరకాలంటే దేవుని సన్నిధికి వెళ్ళాలి, దీనులుగా మొర్రపెట్టాలి. ఎంతమంది మొర్రపెట్టినా దేవుడు అంతమందికి సమాధానాన్ని ఇస్తాడండి. కాబట్టి ఈ రాత్రి మనం ఒక 3 మొక్కలు నేర్చుకున్నాం. ఏంటంటే, ఆయన తట్టు బాధల్లో, కష్టంలో, మరణాపాయంలో, కరువులో, శ్రమల్లో, ఇబ్బందుల్లో, నిందల్లో, ఒంటరితనంలో ఎవరి వైపు చూడకూడదు, దేవుని వైపు చూడాలి. ఆకాశం వైపు కన్నులెత్తి ఆయన వైపు చూస్తే ఆయన వైపు చూసిన వారికి వెలుగు కలుగుతుంది. గమనించారా? ఎలా చూడాలి? 3 పాయింట్లు చెప్తా. దేవుని వైపు ఎలా చూడాలి గమనించండి. 3 పాయింట్లు. మొట్టమొదట యోహాను సువార్తలో ఒక మాట చూద్దాం. 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. 1వ అధ్యాయంలో 44వ వచనం చూద్దాం. మరునాడు యోహాను సువార్త 1వ అధ్యాయం 44. ఫిలిప్పు బెత్సైదా వాడు, అనగా అంద్రెయ, పేతురు అనువారు పట్టణపు వాడు. ఫిలిప్పు నతనీయేలును కనుగొని, ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాశారో ఆయన మేము కనుగొన్నాం. ఆయన ఎవరో కాదు, యోసేపు కుమారుడు నజరేయుడయ్యున్న యేసు అని చెప్పాడు. నతనీయేలు చెట్టు కింద కూర్చొని, అంజూరు చెట్టు కింద కూర్చొని చెప్పులు కుట్టుకుంటున్నాడు. ఫిలిప్పు నతనీయేలు ఫ్రెండ్స్. ఫిలిప్ ఏమో సమరయ్యవాడు. గమనించండి, యేసు ప్రభుని కలుసుకున్న తర్వాత మేము ప్రభుని చూసాం అని అతిశయించకుండా, తెలిసిన అతను, కనుగొన్న అతను తెలియని మరొకరికి మార్గం చూపడానికి నతనీయేలు దగ్గరికి వచ్చి, నతనీయేలు బ్రదర్, మోషేయు ప్రవక్తలు ధర్మశాస్త్రంలో ఎవరిని గూర్చి వ్రాశారో ఆయన్ని మేము చూసాం. ఇవాళ ఆయన ఎవరో కాదు, యోసేపు కుమారుడైన నజరేయుడైన యేసు అని చెప్పాడు. నతనీయేలు అంటాడు, నజరేతులో ఉండి మంచిది ఏది రాగలదా అన్నాడు. నజరేత్ అంటే అర్థం ఏంటంటే చేదు అని అర్థం. అంటే చేదులో నుండి తీపి పుడుతుందా, మధురం వస్తుందా, చేదు అనుభవం నుంచి మాధుర్యం వస్తుందా అనేది నతనీయేలు యొక్క సిద్ధాంతం. దేవుని కార్యాలు సిద్ధాంతానికి అతీతమైనవి. సిద్ధాంతంతో సంబంధం లేదు. ఈ పని ఇలాగే చెయ్యాలి, ఇలా చేయకపోతే జరగదు అనడానికి వీల్లేదు. దేవుని కార్యాలు సిద్ధాంతం మీద ఆధారపడవు. గమనించండి, ఒక కన్య గర్భం ధరించాలంటే ఆ ప్రాసెస్, దానికి ఒక సిద్ధాంతం ఉంది. కానీ మరియ గర్భం ధరించినప్పుడు ఏ సిద్ధాంతం మీద
ఆమె గర్భం ధరించింది? ఆలోచించండి. ఒక చనిపోయిన మనిషి బ్రతకడం అసాధ్యం, ఇది సిద్ధాంతం. కానీ ఎంతోమంది బ్రతికారు ఏ సిద్ధాంతాన్ని బేస్ చేసుకుని. 100 సంవత్సరాలు వచ్చిన ఆ పురుషునికి 90 సంవత్సరాలు గర్భం ఉడిగిపోయిన శారాకు గర్భవతి అవడానికి ఏ సిద్ధాంతం బేస్ చేసుకుంది? దేవుని కార్యాలకు, సిద్ధాంతాలకు, మనం నమ్మిన సిద్ధాంతాలకు దేవుని కార్యాలకు సంబంధము లేదు. మనం నమ్మాలి, సిద్ధాంతానికి అతీతంగా దేవుడు తన కార్యాలు చెయ్యగలడు. దేవుని స్తోత్రం చెప్దాం. కాబట్టి నతనేలు అంటున్నాడు, నజరేతులోని మంచిది వస్తుందా? దానికి పిలుపు అంటున్నాడు, బాబోయ్ ఇక్కడ కూర్చుని వేదాంతం చెప్పడం కాదు నాయన, వచ్చి చూడు. మొదటి పాయింట్ ఏంటి చెప్పండి? వాక్యం విన్న తర్వాత దానిలో ఉన్న సారం మనకు అర్థం అవ్వాలంటే, ఎవరి గురించి మనకి వినబడిందో దాని వాస్తవాలు మనకు తెలియాలంటే మొదటి స్టెప్ వచ్చి చూడాలి. ఎక్కడో ఉండి మాట్లాడడం కాదు, వచ్చి చూడాలి. రమ్మనగానే నతనేలు యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. రాగానే ఇతడి సార్లు నీతిమంతుడు అన్నాడు యేసుప్రభు. నేనెట్లా తెలుసు నీకు? నువ్వు ఆ అంజూరపు చెట్టు కింద కూర్చోకముందే నీ సంగతి నాకు తెలుసయ్యా అన్నాడు. అప్పుడు నతనేలు నిజముగా ఇతడు దేవుని కుమారుడే అని సాక్ష్యం ఇచ్చాడు. ఎలా తెలిసింది? వచ్చి చూస్తే. విన్న తర్వాత వచ్చి చూడడం నేర్చుకోవాలి. ఇది మొదటి పాయింట్. రెండవది సమూయేలు మొదటి గ్రంథం, సెకండ్ పాయింట్. త్వరగా జ్ఞాపకం చేసుకున్నాం. 9వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయంలోకి రండి. 9వ అధ్యాయంలో 27వ వాక్యం. 9:27 వచ్చుచుండగా సమూయేలు సౌలుతో అతన్ని మనకంటే ముందుకు వెళ్ళమని పనివానితో చెప్పు, తెలియజేయ వరకు ఇక్కడే నిలిచి ఉండు. వెళ్ళిపోయాడు. 26 చదవండి. చూడండి 27లోని, దేవుడు సెలవిచ్చినది నేను నీకు తెలియజెప్పు వరకు నీవు ఇక్కడ నిలిచి ఉండవలెను. గమనించండి. రెండవ పాయింట్ ఏంటి? ఒకటి వచ్చి చూడాలి, రెండవది నిలిచి చూడాలి. నిర్గమాకాండం 14వ అధ్యాయం. నిర్గమాకాండం 14వ అధ్యాయం రండి త్వరగా. 14వ అధ్యాయం 12వ వాక్యం. 13 చదువుదాం. అందుకు మోషే, భయపడొద్దు, యెహోవా నేడు మీ మధ్య కలుగజే రక్షణను ఓరకే. రెండవ పాయింట్ ఏంటి? ఒకటి వచ్చి చూడాలి, రెండవది నిలవబడి చూడాలి, నిలిచి చూడాలి. నిలబడి అంటే నిలబడని కాదు, వెళ్ళిన మనం జవాబు దొరికే వరకు వెయిట్ చేయాలి, నిలిచి చూడాలి, వేచి ఉండాలి, నిలిచి చూడాలి. మనం అడిగేస్తాం, వెళ్ళిపోతాం. కానీ అడిగాను కదా, దేవుడు విన్నాడా? వింటే అది ఆయనకు అనుకూలమైందా? అనుకూలమైతే జవాబేది అని కనిపెట్టం. హడావుడికి వస్తాం, 2-3 ప్రార్థన చేస్తాం, వెళ్ళిపోతాం. ఇది భక్తికి విధానం కాదు. మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి, వెళ్ళి దేవుని లో ఉన్న సత్యాన్ని చూడాలి. అది మనకి అర్థం కావాలంటే నిలబడి చూడాలి, ఊరికే నిలబడి చూడాలి. మనం కంగారుకి వెళ్తాం. గమనించండి, కంగారు పడిపోతాం. దేవుడు ఇచ్చే వరకు, దేవుడు సెలవిచ్చే వరకు
వేచి ఉండము. అక్కడ ఫెయిల్ అయిపోతాం. మూడో పాయింట్, ముగింపుకి వస్తున్నా, టైం లేదు కాబట్టి. సంఖ్యాకాండం మూడో పాయింట్, సంఖ్యాకాండం 21వ అధ్యాయం. 21వ అధ్యాయంలో ఒక మాట, 21వ అధ్యాయంలో ఎక్కడ చూస్తాం చూడండి. 21వ అధ్యాయంలో 9-10 వచనం. 9వ వచనం, కాబట్టి మోషే ఇత్తడి సర్పము చేయించి స్తంభం మీద దాన్ని పెట్టాను. అప్పుడు సర్పపు కాటు తిన్న ప్రతివాడు ఇత్తడి సర్పము నిదానించి చూచినందున బ్రతికెను. సందర్భం జ్ఞాపకం చేస్తా. ఇశ్రాయేలు అరణ్య ప్రయాణంలో వెళ్తూ దేవుడిచ్చే కార్యాలు అనుభవిస్తూ హ్యాపీగా వెళ్తూ ఏదన్నా కొంచెం ఆలస్యం అయితే, ఏమయ్యా మమ్మల్ని చంపడానికి వచ్చావా, తీసుకొచ్చావా, శుభ్రంగా బతికేవాళ్ళం, ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అని మోషే మీద అడిగేవాడు. సరే దేవుడు ఏదో క్షమించిస్తూ ఉన్నాడు. వీళ్ళకి ఏం ప్రాబ్లం వచ్చిందంటే, మాంసం తిని మాకు ఎన్నాళ్ళు అయిపోయింది, సబీసారం లేని అన్నం తెల్లగా చచ్చిపోతాను, మాకు మాంసం కావాలని తెల్లవారికి ముందే ఆ గుడారం ద్వారాల దగ్గరికి వచ్చి నెత్తిని చేతులు పెట్టుకుని మాంసం లేదో అని ఎడుతున్నానంట. మాంసం కావాలే అని పిల్లలు ఎడుతారు కదా, ఎడుతూ ఉంటే దేవుడు కోపం వచ్చి విస్తారంగా ఇచ్చేసాడు. వీళ్ళ కరువును చూసి దేవుడట సమాజంలోనికి తాపకరమైన విషసర్పాలను పంపించాడు. దేవుని చేతిలో ఆయనకు ఒక పేరు, గొప్ప పేరు అని తెలుసు, సైన్యములకు అధిపతి అని యెహోవా. ఎన్ని సైన్యాలు ఉంటాయి? చీమల సైన్యం ఉంటుంది, తేళ్ళు సైన్యం ఉంటుంది, తిమింగిలాల సైన్యం ఉంటుంది, తాపకరమైన సర్పాల సైన్యం ఉంటుంది. అన్ని సైన్యాలకి ఎవరెవరికి ఏ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఏ సైన్యం అవసరమో ఆ సైన్యాన్ని పంపుతూ ఉంటాడు. ఆయన సైన్యములకు అధిపతి అయిన దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఆయన తాపకరమైన సర్పాలను పంపాడు. పంపితే అవి దొరికినట్టు కరిచేస్తుంది. కరిసినట్టు మహాతాపానికి తట్టుకోలేక చనిపోతున్నారు. వేల మంది చచ్చిపోయారు. భయపడిపోయారు ప్రజలంతా. ఎలాగైతే ఎలా బ్రతకడం అని మోషే తప్పైపోయింది, మా కోసం దేవుని ప్రార్థన చేయవా అని. అప్పుడు మోషే ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, ఏ విషసర్పమైతే మనుషులు కాటి వేస్తే చనిపోతున్నారు, అదే రూపంతో ఇత్తడి లోహంతో ఒక సర్పాన్ని చేయి, అలాగే దాన్ని ఒక కర్రకు చుట్టి మనుషులందరూ కనబడే విధంగా ఎత్తైన ప్రదేశంలో ఆ కొండ మీద, శిఖరం మీద దాన్ని నిలబెట్టు. పాము గరిచిన వాడు ఎవడైతే ఆ ఇత్తడి సర్పాన్ని చూస్తాడో వాడు బ్రతుకుతాడు. నిదానించి చూడాలి. మనకి మెడికల్ సింబల్ ఉంటుంది కదా, ఎలా ఉంటుంది? పాము కర్రకు చుట్టున్నట్టుగా, అదే అది. గమనించండి పిల్లరా, ఇక్కడే అది. దేవుని వాక్యంలో చూస్తే దేవుడు చెప్పాడు, పాము కాడు తిన్నవాడు అలా నిలబడి ఆ సర్పాన్ని అలాగే తదేకం చూడాలి. ఎంతవరకు చూడాలి? తలకెక్కిన విషయం కిందికి దిగిపోయి మరణం తొలగి జీవం వచ్చే వరకు. మొదటి పైన చెప్పండి, వచ్చి చూడు. 2 చెప్పండి, నిలిచి చూడు. 3 చెప్పండి, నిదానించి చూడాలి. ఈ 3 మన జీవితంలో ఎప్పుడైతే అభ్యాసం చేసుకుంటామో దాన్ని దైవ భక్తి అంటారు. గమనించండి, ఈ 3 కలిగిన వాళ్ళు భక్తి నేర్చుకుంటారు. ఈ 3 కలిగిన వారి జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేస్తాడు. కాబట్టి పిల్లరా, మరి వీళ్ళు సహజంగా ఇప్పుడు ఎవరెల్లో చూసిన జ్వరాలు, భయంకరమైన వైరల్ ఫీవర్స్, తాపకరమైన జ్వరాలు. కానీ ప్రాణం పోవడానికి దేవుడు అప్పగించలేదు. కానీ దేవుని కాపుదల
దేవుని భద్రత ఆయన బిడ్డలకు ఉంటుంది. ఆయన వారి చుట్టూ దూతలను కావలి ఉంచును. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. మేఘములను తన మాటుగా చేయును, ఉరుములు మెరుపులు మెండుగా, ఉరుములు మెరుపులు నా కాళ్ళను లేడి కాళ్ళుగా ఎత్తైన స్థలములో, నా కాళ్ళను లేడి కాళ్ళుగా ఎత్తైన స్థలములో, రక్షణ కేడము నాకందించి, అక్షయముగా తన పక్షము చేర్చిన, అక్షయముగా తన పక్షము చేర్చిన యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. 3 మాటలు మనకి దేవుడు మనకి చెప్పాడు. వారు ఆయన తట్టు చూడగా, మనుషుల తట్టు చూస్తే అవమానమే. ధనాన్ని గురిగా పెట్టుకుని ధనం వైపు చూస్తే, రాజుల వైపు చూస్తే, గుర్రాల వైపు చూస్తే, గుర్రము తన విశేషమైన బలము చేత మనుషులను తప్పించదు. ఏ రాజు తన సేనా బలములను రక్షించబడు. గమనించి, కరువులో వారిని పోషించడం, మరణము నుండి తప్పించడానికి దేవుడిని యెహోవా మనకు సహాయకుడు. మనం నమ్మినవాడు మాట తప్పేవాడు కాదు, మడమ తిప్పేవాడు కాదు. ఎంతమంది మొరపెడతారో వారందరికీ జవాబిచ్చే దేవుడు, ఆదరించే దేవుడు, ఆదుకునే దేవుడు, స్వస్థపరిచే దేవుడు. ఆయన రెక్కల కింద సంపూర్ణమైన ఆరోగ్యం ఉంది. కాబట్టి ఆపదలో, ఇబ్బందులో, కరువులో, కష్టంలో, బాధలో, ఒంటరితనంలో, శ్రమలో, మరణంలో అటు ఇటు చూడొద్దు, ప్రభు తట్టు చూడడం నేర్చుకుందాం. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుందాం, ఆనందంతో బ్రతుకుదాం. దేవుడు అలాంటి దీవెన ఈ గృహస్థులకు కూడిన మీకు మైక్ ద్వారా విని విశ్వసించిన వారందరికీ ప్రభు మెండుగా నిండుగా దయచేయను గాక. ఆమె పాశ్రంగా ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి అయిన మా ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ అపారమైన ప్రేమను బట్టి, దయను బట్టి నాయన గడచిన కాలం అంతా మీ కృపలో, దయలో కాచి కాపాడి తండ్రి, ఈ రాత్రికాల సమయంలో నాయన దేవా, ఇదిగో మీ ప్రియ బిడ్డల ప్రభువా చంద్రశేఖర్ గీతాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని వారు బిడ్డలతో నివసిస్తున్నటువంటి ఈ గృహంలో దేవా, ఈ రాత్రి వేళ ఈ కూడికలో నాయన ఇదిగో తండ్రి మీ దాసులను నిలువబెట్టుకుని మాతో మాట్లాడినటువంటి దేవా, ఇదిగో తండ్రి ఈ మాటలను బట్టి నాయన మీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను అని మీరు సెలవిచ్చిన మా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఏ స్థితిలో ఉన్నప్పటికీ ప్రభా, దేవా ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ తండ్రి నాయన మీ తట్టు చూస్తే మనుషులకు వెలుగు కలుగుతుంది నాయన. చీకటిలోను, అంధకారంలోను, అవివేకంలోను దేవా, ఇదిగో తండ్రి భ్రష్టత్వంలోను దేవా నలిగిపోయి మగ్గిపోతున్నటువంటి మీ ప్రియ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి మీ సన్నిధికి నడిపించి దేవా, ఇదిగో భయంకరమైన స్థితిలో నుంచి మీరు రక్షించుకున్నందుకై
మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. దేవా ఇదిగో తండ్రి మీ సన్నిధిలోకి నాయన వారు ఇదిగో వారిని నడిపించి వారి జీవితాల్లో వెలుగు కలిగించిన మా తండ్రి మీకు స్తోత్రాలు. దేవా పూర్వం నాయన మిమ్మల్ని ఎరక్క ముందు అజ్ఞానంలో అవివేకంలో భయంకరమైన స్థితిలో ఉన్నటువంటి మీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకున్నందుకై స్తోత్రాలు అయ్యా. దేవా ఇప్పుడైతే ప్రభా బిడ్డలో దేవా సమాధానంతోనూ ఐక్యతతోనూ దేవా ఇదిగో తండ్రి నైనా నివసిస్తున్నటువంటి ఈ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని అయ్యా వారి జీవితాల్లో ఉన్నటువంటి అంధకారాన్ని ప్రభా మీరు తొలగజేసినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. భయంకరమైన త్రాగుడు బానిసత్వం నుంచి విడిపించి నాయన అయ్యా భయంకరమైన మూర్ఖత్వం నుంచి విడిపించి నాయన దేవా ఇదిగో ప్రభ మీ కుమారుడుగా స్వీకరించినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ప్రభా దేవా ఇదిగో తండ్రి నైనా దేవా ఇదిగో తండ్రి ఎంతో భయంకరమైనటువంటి అనారోగ్య పరిస్థితుల నుంచి దేవా ఇదిగో బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి జీవితంలో నాయన ఇదిగో వెలుగు కలగజేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు దేవా. ఇదిగో మరణాంధకారంలో ఉన్నప్పటికీ నీ ప్రభా దేవా ఇదిగో తండ్రి నాయన ఇశ్రాయేలీలు నాయన ఇదిగో తండ్రి అరణ్య ప్రయాణంలో ప్రభా నాయన అయ్యా సర్పపు కాటు తిన్న ప్రతి ఒక్కరూ కూడా నాయన ఇదిగో తండ్రి నాయన ఇదిగో తండ్రి నాయన మోషే ఇదిగో తండ్రి ఆ ఇత్తడి సర్పం వైపు తేరి చూచినప్పుడు ప్రభా ప్రతివారు సర్పపు కాటు తిన్న ప్రతివారు కూడా బ్రతికారు ప్రభా. నాయన మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అలాగే తండ్రి నాయన దేవా అపవాది బానిసత్వంలో బంధించబడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీ తట్టు చూడగా నాయన అయ్యా మీ వైపు చూడగా నిదానించి చూడగా ప్రభా అయ్యా మీరు బ్రతికించిన మా గొప్ప దేవుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అలాగే తండ్రి నాయన వారి బిడ్డల పక్షంగా మీరు చేసిన కార్యాలను బట్టి మీకు స్తోత్రాలు. భయంకరమైన పరిస్థితుల్లో నుంచి అయ్యా మీరు తప్పించి రక్షించి కాపాడిన తండ్రి మీకు స్తోత్రాలు అయ్యా. ఇదిగో తండ్రి నాయన వ్యాధుల్లో నుంచి విడిపించారు అయ్యా. ఇదిగో తండ్రి అయ్యా ఇదిగో క్లిష్ట పరిస్థితుల్లో నుంచి తప్పించి రక్షించిన మా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అలాగే ప్రభా చిన్న పాపను మీరు జ్ఞాపకం చేసుకుని అయ్యా తల్లి గర్భంలో నుంచి తీసింది మొదలుకొని ప్రభా దేవా ఇదిగో తండ్రి 8 సంవత్సరాలు మీ కృపలో దయలో కాచి కాపాడి ప్రభా ఇదిగో 9వ సంవత్సరంలోనికి నడిపింపజేసినందుకై మీకు వందనాలు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ బిడ్డల పక్షంగా మీరు ఇదిగో ఇంతవరకు మీరు కార్యం చేశారు ప్రభా అయ్యా. ఇదిగో తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా నాయన. ఇదిగో తండ్రి నాయన దేవా ఇంతవరకు మీ కృపలో బిడ్డలతో ఉంచినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి జీవితంలో ప్రభా వారి కుటుంబంలో ఇదిగో కలిగిన వేదనలో కూడా నాయన అయ్యా రోదంలో కూడా ప్రభా నాయన బిడ్డలు ధైర్యంగా నిలబడటానికి నాయన మీరు కృప చూపినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. శోధన కాలంలో ప్రభా అయ్యా ఇదిగో తండ్రి మీరు నిలబెట్టి బలపరిచినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. రక్షకుడు అయిన మా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అలాగే తండ్రి నైనా దేవా ఇదిగో తండ్రి ఈ రాత్రి వేళ ఈ కూడికలో ప్రభా నాయన నడిపించబడిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. శబ్ద యంత్రం ద్వారా మీ మాటలు విన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. వాక్యం ప్రతి ఒక్కరిలో పని చేయడానికి మీరు సహాయం చేయండి. వాక్యపు వెలుగులో బిడ్డలు నిదానించి చూడడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము నాయన. మీ పరిశుద్ధాత్మ తాకిడి బిడ్డల్లో మీరు కలిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. రక్షకుడు అయిన మా దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా ఇదిగో తండ్రి నాయన అయ్యా ఇదిగో తండ్రి ఈ రాత్రి వేళ ఈ కూడిక నాయన ఇదిగో తండ్రి మీ సన్నిధికి వచ్చిన ప్రతి కుటుంబంలోనూ అలాగే ఆన్లైన్లో ఏకీభవించిన ప్రతి కుటుంబంతోనూ నాయన మీ సన్నిధి ఉంచండి, మీ సహాయాన్ని ఉంచండి, మీ దీవెన ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి వీరి జీవితాల్లో కూడా వీరు కూడా నాయన గొప్ప మేళ్లు పొందడానికి మీ కృప అనుగ్రహించండి ప్రభా. అలాగే తండ్రి
బిడ్డల జీవితాల్లో ఇదిగో చెర్రీని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఇదిగో తండ్రి నాయన ఆ బిడ్డ బలహీనత నుంచి కూడా విడిపించి పరిపూర్ణమైన స్వస్థత మీరు కలిగించండి. అలాగే నితీష్ని కూడా జ్ఞాపకం చేసుకున్న ఆయన అయ్యా బిడ్డల ముగ్గురు విద్యావంతులై భవిష్యత్తులో ప్రయోజకులుగా చేయమని ప్రార్థిస్తున్నాం. మీ అందు భయభక్తులు కలిగిన ఆయన మారు మనసుకు తగిన జీవితాలు జీవించడానికి అంతం వరకు విశ్వాసాన్ని కాపాడుకోవడానికి నాయన మీరే సహాయం చేసిన ఆయన మీరే నడిపించి ఈ రాత్రి వేళ ఈ కూడిక బిడ్డల కుటుంబానికి మేలుకరంగాను ఆశీర్వాదకరంగాను ఉంచి మీరే మహిమ పొందమని అలాగే తండ్రి నాయన దేవ మీ సన్నిధి బిడ్డలతో ఉంచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కృపయు సమాధానమును పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సంపూర్ణ సన్నిధి యొక్క ఆదరణ ఇది మొదలుకొని కూడిన మనకు సకల పరిశుద్ధులకు ఈ కూటాన్ని ఏర్పాటు చేసుకున్న కుటుంబానికి బంధుమిత్రులకు సంబంధులకు మైక్ ద్వారా తమ నివాసాల్లో ఉండి విన్నవారికి లైవ్ ప్రోగ్రాంలో పాల్గొన్న వారందరికీ ప్రభు సదాకాలము తోడుగా ఉండి అన్ని విషయాల్లో ఆదరించి బలపరిచి కాపాడి కనికరించి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. ఆమేన్. మీకు అందరికీ వందనాలు.